పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాయబడింది. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవుడు ఈ మాటలను మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, మాతో మాట్లాడండి. నీ బలను సమీపించడానికి కావలసిన సిద్ధ మనసు మేము కలిగి ఉన్నట్టు, నీకు ఇష్టమైన జీవితాలు మీదుట మేము నిలబెట్టుకున్నట్టు నీ మాటల చేత మమ్మల్ని దర్శించండి తండ్రి అని ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రేమగల నీ పాదాల చెంత శ్రేష్టమైన నీ సన్నిధిలోనికి మమ్మల్ని రానిచ్చి ఆరాధించుకునే మహాభాగ్యాన్ని ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను. ఈ గడిలో శ్రేష్టమైన నీ మాటలు మేము తలపోసుకుంటున్నాం. ప్రభువా, గ్రహింపు దయచేయండి. నీ వాక్యము వెల్లడి ఒకటితోడనే వెలుగు కలిగిన భక్త దావీదు పాడుకున్నట్టుగా చీకటి గల చోట్ల వెలిగించే దీపమై మా బ్రతుకులు దిద్దుబాటు చేయడానికి నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దైవ సన్నిధికి వచ్చినప్పుడల్లా 4 పాటలు పాడుకొని దేవుని స్తుతించి కానుక సమర్పించి అమ్మయ్య ఆరాధనకి వెళ్ళిపోయాం అనుకొని వెళ్ళిపోవడానికి కాదు. ఆరాధిస్తూ దేవుని నామాన్ని ఎంత మహిమపరచడానికి మనం ఆసక్తి కలిగి ఉన్నామో, అదే సమయంలో దేవుని యొక్క సన్నిధి నుండి వచ్చే దేవుని వాక్యము ద్వారా మన జీవితాలను కూడా దిద్దుబాటు చేసుకోవాలి. వాక్యానుకున్న అనేకమైన పేర్లు అద్దము వంటిది అని ఒక పేరుంది. అద్దం దగ్గరికి వస్తే ఎందుకు వెళ్తాం? అద్దం భలేగా ఉందండి, ఏ కంపెనీదో కానీ అనుకున్నా. అద్దం దగ్గరికి వెళ్ళగానే మనం ఎలా ఉన్నాం, మన ముఖం ఎలాగుంది, ముక్కు ఎలాగుంది, రంగు ఎలాగుంది, రూపం ఎలా ఉంది చూసుకొని ఎక్కడైనా నచ్చకపోతే దాని అద్దంలో చూసుకొని ఎలా సరి చేసుకుంటామో, వాక్యం అనే అద్దం దగ్గరికి వచ్చినప్పుడు మన బ్రతుకులో మాట బాగుందా, ఆలోచన బాగుందా, అలవాట్లు బాగున్నాయా, ఇంకెక్కడైనా తేడాపాడాలు ఉన్నాయా, బ్రతుకు ఎలా ఉంది అని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం దిద్దుబాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దావీదు భక్తుడు అంటాడు కదా, నేను ధ్యానించుచుండగా నాకు మంట పుట్టింది, అప్పుడు నోరారా ఈ మాట పలికి తిని. ధ్యానము చేస్తున్నప్పుడు హృదయంలో ఏం పుట్టాలా? ఆశ పుట్టుకు రావాలి. మంట అంటే ఎసిడిటీ మంట కాదు, ఆశ పుట్టాలా, ఆసక్తి పుట్టాలా, దిద్దుబాటుకైనా ఆలోచన పుట్టాలి. అప్పుడు దేవునితో ప్రభువా నాకు ఇలా ఉండేలా చేయి, అలా ఉండేలా చేయని మనకు అర్థమైన దాన్ని దేవునితో చెప్పుకోవాలి. అప్పుడేమవుతుందంటే వాక్యము పాల వంటిది అనే మాట కూడా ఉంది. పాలు తాగితే ఏమొస్తుంది? బలం వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యం అనే పాలు మనకు బలాన్ని ఇస్తాయి, బ్రతుకు కావలసిన భరోసాన్ని ఇస్తాయి, పోరాటాల్లో ఇబ్బందులు ఎలా ధైర్యంగా ఉండాలో ఆ జ్ఞానాన్ని ఇస్తాయి. ఇంకా అలాగే బండలను పగలగొట్టే సుత్తి లాంటిది వాక్యం. బండ లాంటి హృదయాలు ఏమైపోతాయి? వాక్యం అన్నప్పుడు కదులుతాయి. ఎంత ముండోడైనా మారతాడు. అలా మారే లోకంలో చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. వాక్యం సబ్బు వంటిది. సబ్బు ఏం చేస్తుంది? వాక్యం అగ్ని వంటిది. కంసాలివా అని అగ్ని అని రాయబడింది. బంగారంలో కూడా మురికి పట్టేస్తే అగ్నే శుభ్రం చేస్తుంది, సబ్బు శుభ్రం చేస్తుంది. వాక్యము తేనె వంటిది. దేని వంటిది? తేనె వంటి. తేనె జబ్బులు బాగు చేస్తుంది, తేనె ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. ఇలా వాక్యానికి చాలా పేర్లు ఉన్నాయి. అందుకని ఆరాధనకు వచ్చినప్పుడు వాక్యం కూడా చెప్పుకుంటాం మనం. ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు వినేసి వదిలేసిపోకుండా వాక్యం ఏ రూపంలో నీకు ఉపయోగపడుతుందో ఆ విధమైన ప్రయోజనాన్ని నువ్వు పొందాలి. కనుక ఈ సమయంలో ఆ వాక్యము చెప్పేటువంటి ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనకు ఇక్కడ దేవుని వాక్యం కొన్ని పేర్లను పెడుతుంది. దేవుని వాక్యం అంటే యేసు ప్రభువారే కదా. యేసుక్రీస్తు ప్రభువారు మనకు పెట్టే పేర్లు ఏంటంటే మీరు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు అని. మనకేం పేరు పెట్టింది? దేవుని సేవ చేసే, మందిరములో దేవుని సేవించే పూజారులుగా ఉండునట్లు అంటుంది వాక్యం. మీరు సజీవమైన రాళ్ల వలె ఉన్నారు అంటుంది. ఏ రాయి? ఇల్లు కట్టాలంటే ఇటుకలో రాళ్ళు వాడతాం. అవి నిర్జీవమైన రాళ్ళు, ప్రాణం లేవు వాటికి. పగలగొట్టినా ఇరగొట్టినా మాట్లాడవు. ఒకదాని మీద ఒకటి పెడితే ఖచ్చితంగా అవి ఇల్లుగా మార్చబడతాయి, భవనంగా మార్చబడతాయి. మనము సజీవమైన రాళ్ళం,
మనకు నిప్పు తెలుస్తుంది, సంతోషం తెలుస్తుంది, దుఃఖం తెలుస్తుంది. ఒకరితో ఒకరు కలిసి ఒకరితో ఒకరు అతికి దేవుని ఆలయంగా మారుతున్నాం. రాళ్ళు అని పేరు పెట్టింది. మనము ఆత్మ సంబంధమైన మందిరం. మూడో పేరు దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏ మందిరం? ఆత్మ సంబంధమైన మందిరం. మనలో దేవుడు ఉంటాడు, మనతో దేవుడు ఉంటాడు. అందుకే సంఘము ఎక్కడ కలిసి ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు. సంఘంగా మారాలనుకునే బిడ్డలతో దేవుడు ఉంటాడు. గుడికొచ్చిపోయే వాళ్ళందరితో దేవుడు ఉండడు. దేవునికి ఇష్టంగా బ్రతికే వాళ్ళతో దేవుడు ఉంటాడు. ఇక్కడ 3 పేర్లు ఉన్నాయి. ఎవరు మనం? 1 పరిశుద్ధ యాజకులు, 2 సజీవమైన రాళ్ళు, 3 ఆత్మ సంబంధ మందిరం. మందిరము యాజకులు కూడా దేనికంటే దేవునికి బలులు అర్పించడానికి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో దేవుని మందిరంలో దేవునికి బలులు అర్పించేవారు. ఇక్కడేమంటాడంటే, అప్పుడేమో రాళ్లతో కట్టిన మందిరం లేక తెరలతో కట్టిన మందిరం, అక్కడ అక్షరార్థమైన బలులు అర్పించిన యాజకులు ఉన్నారు. ఇప్పుడేమో సజీవమైన రాళ్ళు, ఆత్మ సంబంధమైన మందిరం. బలులు కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు ఆత్మ సంబంధమైన బలులే ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ సమయంలో మనం గుర్తుపెట్టుకుందాం, మనమే మందిరం, మనమే యాజకులం, మనమే మందిరం కట్టబడే రాళ్ళం. మన బ్రతుకులో ఆత్మ సంబంధమైన బలి లేకపోతే మందిరానికి విలువ లేదు. నా మాటలు అర్థమవుతున్నాయా? ప్రభుత్వం వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ పాడైపోయిన దేవాలయాలు ఉన్నాయో, హైందవ మతానికి సంబంధించిన దేవాలయాలని పునరుద్ధరించడానికి దేవస్థానాల ద్వారా వచ్చే డబ్బులు వాడి మళ్ళా కడుతున్నారు. భారతదేశంలో అన్ని చోట్ల, చాలా చోట్ల మందిరాలు పాడైపోయిన వాటిని బాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో హరిజనవాడల్లో రామాలయాలు కట్టడానికి డబ్బులు రిలీజ్ చేశారు. రేపు ఎల్లుండి అన్ని చోట్ల కడతారు. అంటే ప్రజలు ఆరాధించే ఆలయాలు ఉండాలి అని. ఆలయాల్లో ఏం జరగాలి? గుడి కట్టేసిపోతే కుదరదు. అక్కడ ధూపము, దీపము, నైవేద్యం ఉండాలి. ఒక పూజారి ఉండాలి. రోజు దీపం వెలిగించాలి, రోజు ధూపం వేయాలి, నైవేద్యం పెట్టాలి. అంటే దైవ సేవ జరగాలి. రైట్, పక్కకు వద్దాం. మరి విశ్వాస నియమంలో మనం కూడా మందిరాలేం కదా, మనం కూడా యాజకులం కదా. మరి మందిరాల్లో, యాజకుల్లో దేవునికి దీపము, ధూపము, నైవేద్యం లేకపోతే అది మందిరం ఎలాగవుతుంది? అవునా? చూడండి, పాడైపోయిన గుళ్ళు ఉంటాయి, కొన్ని పూజలు జరగవు. చర్చిలు ఉంటాయి కొన్ని చోట్ల పెద్ద పెద్దవి, అందులో విశ్వాసులు వెళ్ళరు. అక్కడ ఏముంటాయి? ఎప్పుడు ఎలకలు, గబ్బిలాలు ఉంటాయి. తలుపులు తీసి వదిలేస్తే పనికి మాలిన పనులు చేసే వాళ్ళందరూ అందులోకి వెళ్తూ ఉంటారు. త్రాగడానికి, పేకాటలాడడానికి, ఇక వ్యభిచారం లాంటి కార్యాలు చేయడానికి పాడైపోయిన వాటిని వాడుకునే సంగతి మన అందరికీ తెలుసు. ఇప్పుడు క్రమముగా అక్కడ దైవారాధన జరుగుతుంది అనుకోండి, దేవుడు ఉంటాడు. జరగకపోతే ఎవరు ఉంటారు చెప్పండి? దెయ్యం ఉంటుంది. సింపుల్. మనం అందరం బయటకు బాగానే ఉన్నాం, మంచి మందిరాలాగే ఉన్నాం. మరి మందిరం అని చెప్పగానే దేవుడు ఉండాలి. దేవుడు ఉండాలంటే అక్కడ ఏముండాలా? ధూపదీప నైవేద్యాలు ఉండాలి. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో అవి లేవనుకో, అక్కడ దేవుడు ఉన్నాడని అనుకోవచ్చు గాక, కానీ దేవుడు ఉండడు. ఎవరుంటారు? దెయ్యం ఉంటుంది. దెయ్యం ఉన్న చోట అది ప్రతి అపవిత్రమైన పక్షికి ఉనికి పట్టు అని రాయబడింది ప్రకటన 17వ అధ్యాయంలో. ఏహ కార్యాలు జరుగుతాయి, అసహ్య కార్యాలు జరుగుతాయి. దెయ్యం ఉన్న చోట దుఃఖం ఉంటుంది, వ్యాధులు ఉంటుంది, కలవరం ఉంటుంది, కన్నీళ్ళు ఉంటాయి, రోగం ఉంటుంది, బలహీనత ఉంటుంది. దేవుడు ఉన్న చోట క్షేమం ఉంటుంది. దేవునికి స్తోత్రం. సింపుల్గా చెప్తే దెయ్యం ఉంటేనేమో క్షామము. క్షామం అంటే కరువు. ఆల్ కైండ్స్ ఆఫ్ ఫెమైన్, అన్ని రకముల ఇబ్బందులు ఉంటాయి. దేవుడు ఉన్న చోట సమృద్ధి, క్షేమం ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటే, మనం దేవుడు ఉన్న దేవాలయాలను కావాలి. దేవునికి స్తోత్రం కలిగినగా కావాలంటే ఏం చేయాలి? బలులు అర్పించాలి. ఆ రోజుల్లో వాళ్ళు 5 రకాల బలులు అర్పించారు. లేవియకాండం ఇంటికెళ్ళి మొదట 5 అధ్యాయాలు చదివితే 5 రకాల బలులు ఎలా అర్పించాలో, ఏం అర్పించాలో, ఎప్పుడు అర్పించాలో, ఎవరు అర్పించాలో అవన్నీ రాయబడ్డాయి. దీనికోసం ఇంకోసారి చెప్పుకుందాం. అందులో ఒకటి నైవేద్యం. గోధుమ పిండితో సాంబ్రాణి, ఒలివ నూనె వేసి చేసినటువంటి ఒక పదార్థాన్ని దేవునికి అర్పించేవారు. రెండవది దహన బలి. బలి పశువులు కోడె కానీ, గొర్రె కానీ, మేక కానీ, ఇవే. మిగతా ఇదేమీ అర్పించకూడదు. పావుర పిల్ల కానీ. దాన్ని చంపి దాని రక్తాన్ని తీసి బలిపీట కింద పోసి, దాని చర్మాన్ని తీసి, అవయవాలు విడదీసి, దాని క్రొవ్వంతా తీసి బలిపీట మీద కాల్చేవారు. ఇది దహన బలి. చేసిన పాపము, ప్రజల పాపము, సమాజ పాపము పోవడానికి పాప పరిహారార్థ బలి అర్పించేవారు. దానికి కూడా మచ్చలేని, డాగులేని, దోషము లేనటువంటి ఒక బలి పశువుని తీసుకొచ్చి
దాన్ని చంపి దాని రక్తాన్ని బలిపీఠం మీద పోసి దాని అవయవాలన్నీ విడదీసి దాని లాగానే పట్టుకెళ్ళి మొత్తం కాల్చేసేవారు. తర్వాత సమాధాన బలి అని అర్పించేవారు. దేవునితో చేసిన మేళ్లకు కృతజ్ఞత చెప్పడానికి, దేవుడు చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకోవడానికి మరలా ఈ పశువుల్లోంచి ఒక దాన్ని తీసుకొచ్చి దాని క్రొవ్వును దహించి రక్తాన్ని అర్పించి ఆ బలి పశువులో ఒక భాగాన్ని యాజకునికి ఇచ్చి దాన్ని బలర్పించిన వారి కుటుంబ సభ్యులందరూ అక్కడే దాన్ని తినేవారు. అపరాధ పరిహారార్థ బలి అర్పించారు. 5వ బలి. ఎవడైనా తప్పు చేస్తే, పొరపాటు చేస్తే ఆ పొరపాటును ఒప్పుకుంటూ, తప్పును ఒప్పుకుంటూ నా తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఈ బలర్పిస్తానని బలర్పించేవారు. ఇలాగున ఆ దినాలలో గొర్రెపిల్ల 8 రోజుల వయసున్నది మొదలుకొని ఇంకెంతైనా 1 ఏడాది 3 ఏళ్ల వరకు గొర్రె పిల్లలు, మేక పిల్లలు, కోడి దూడలు ఏమండి ఆ బళ్ళు అర్పించేవారు. పావురు పిల్లలు నైవేద్యంగా గోధుమ పిండి మాత్రం అర్పించేవారు. పిండి కానీ, పిండితో చేసిన నూనెలో కాల్చినవి కానీ, పొయ్యి మీద వండినవి కానీ, పెనం మీద కాల్చినవి కానీ పదార్థాలు కూడా అర్పించేవారు గోధుమ పిండితో. మరి ఇప్పుడు లేదు కదా. ఆ మందిరము కాదు, ఆ యాజక నియమము కాదు, రక్త ప్రోక్షణ అవసరము లేదు. ఎందుకని? మనం అర్పించే రక్తములన్నిటికీ బదులుగా పస్కా పశువైన యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి సిలువలో ప్రాణం పెట్టారు కాబట్టి మరలా మనం రక్తం అర్పించాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. అలాగని బలు అర్పించడానికి ఖచ్చితంగా బలి రూపం మారింది కానీ బలు అర్పించాల్సిందే. మందిరం రూపం మారింది. ఆ రోజుల్లో యెరూషలేములో మాత్రమే మందిరం ఉంది, ఇంకెక్కడా లేదు. ఇశ్రాయేలు జనాంగానికి అంతటికీ మందిరం ఎక్కడుంది? యెరూషలేములో ఇంకెక్కడ పడితే అక్కడ బలి అర్పించకూడదు, ఆ మందిరానికే వెళ్ళాలి. లేదండి మందిరం దూరం, మా ఊరు దూరం, మా ఇంటికాళ్ళు బలి అర్పిస్తారంటే వాడిని చంపేసేవారు. దేవుని మందిరంలో తప్ప ఇంకెక్కడా బలి అర్పించకూడదు, ఎంత దూరమైనా మందిరానికే వెళ్ళాలి. మరి మందిరం ఇప్పుడు ఎక్కడుంది? ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇద్దరు కూర్చొని ప్రార్థన చేస్తే అది మందిరమే. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. మరి బలి ఆ రోజు అక్కడే అర్పించాలి. ఈరోజు ఎక్కడైనా మందిరం ఉంది, బలి కూడా మారింది. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. ఏం మారిందో నేను కొన్ని ఆ ఆత్మ సంబంధమైన బలుల కోసం చెప్తాను. ఈ ఆత్మ సంబంధమైన బలు నీ జీవితంలో లేకపోతే నువ్వు దేవుడు లేని దేవాలయమే. బలి అర్పించకపోతే దేవాలయం ఎలా అవుతుంది? దేవునికి ఇష్టమైన క్రియ బల్యర్పణ లేకపోతే దేవాలయం ఎలా అవుతుంది? అందుకని ఈరోజు ఈ ఆత్మ సంబంధమైన బళ్ళు నీ బ్రతుకులో ఉన్నాయో చెక్ చేసుకుని ఆ బలర్పించడానికి నిత్యము సిద్ధపడితే దేవుడు నీతోనే ఉన్న దేవాలయం అవుతావు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు అంటాడు, ఇదిగో వారు జీవము గల దేవాలయం, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుడు మీలో నివసిస్తాడు, కాబట్టి మీరు ప్రత్యేకంగా ఉండండి, నేను వారికి తండ్రినై ఉంటాను, వారు నా కుమారులు కుమార్తెలై ఉంటారని ఆ లేఖనంలో రాయబడింది. ప్రత్యేకంగా ఉంటేనే ఆలయం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆలయంలో ఏవి పడితే చేయకూడదు. ఆ రోజుల్లో ఆలయంలో ఉన్న ఆ వస్తువులు పట్టుకెళ్ళినందుకే ఒక రాజు కొడుకు చచ్చిపోయాడు. ఎంతమంది తెలుసా? బబులోను దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు అయిన నెబుకద్నెజరు కొడుకు బెల్షస్సరు 1000 మందికి విందు చేయించాడు. ఎంతమందికి? అందరూ గుర్తు చేసుకుని ఎంతమందికి? 1000 మందికి విందు చేయించాడు. విందు చేయించి ఆ విందులో ద్రాక్షరసం పోసుకొని తాగడం మొదలెట్టారు. ఏమనిపించిందో, మన ఇంట్లో గిన్నెల కంటే మందిరంలో గిన్నెలు బాగుంటాయి కాబట్టి పట్టరమ్మన్నాడు. మరి చెప్పారో చెప్పలేదో జనాలు, రాజుగారి మాట ఎవరు కాదంటారు? యెరూషలేము దేవాలయంలోంచి వాళ్ళ నాన్న ఆ మందిరంలో వస్తువులన్నీ ఎత్తుకుపోయాడు, పట్టుకెళ్ళి వాళ్ళ దేవత గుళ్ళో పెట్టాడు. ఆ గుళ్ళో ఉన్న బంగారు పాత్రలు పట్టుకొచ్చి అందులో ద్రాక్షరసం పోసుకొని పాటలు పాడుకుంటూ ఆటలాడుకుంటూ, మనం కూడా సంతోష కార్యక్రమాలు చూసారా? దేవుడి సంగతి మర్చిపోయి గంతులు వేస్తూ ఉంటాం కొన్నిసార్లు, అక్కడక్కడ అవి ప్రమాదం అయిపోతాయి. దేవుని బిడ్డలమనే విషయాన్ని మనసులోకి తెచ్చుకోవాలి. ద్రాక్షరసం పోసుకొని తాగుతున్నాడు, సంతోషపడుతున్నాడు, వాళ్ళ దేవుళ్ళకి దేవతలకి పాటలు పాడుతున్నాడు. అలా చూస్తుండగానే ఒక చెయ్యి అరచేయచ్చు గోడ మీద రాయడం మొదలెట్టింది. అందరూ చూస్తున్నారు. ఆ రాత ఏంటో అర్థం కాలేదు. ఆ రాత చూడగానే రాజుకి మత్తొదిలేసింది, ఎముకలు ఉణుకుపోతున్నాయి, కాళ్ళు కొట్టుకుంటున్నాయి. అది ఎవరూ చదవలేకపోయారు. చివరికి దానియేలుని తీసుకొచ్చి చదివాడు. ఏమనుంది? మినే టెకేల్ ఫారసీన్ అని దేవదూతల భాషలో రాయబడింది. దేవుడు నిన్ను చూశాడయ్యా, లెక్క చూశాడయ్యా, చూసేశాడయ్యా, తక్కువైపోయావయ్యా, నీ రాజ్యాన్ని తీసేస్తున్నాడు. అంతే. ఆ రాత్రే
రాజుని ఎవరో చంపేశారు. ఎందుకు అలా జరిగింది? దానియేలు చెప్పాడు, మీ నాన్న దేవుడు అధికారం ఇస్తే భవనాలు కట్టుకొని రాజ్యాన్ని కట్టుకొని ఆహా నా బలం కోసం కదా అంటే ఏమైపోయింది? మానవ మనసు పోయి పశువు మనసు వచ్చి 7 సంవత్సరాలు గడ్డి మేసాడయ్యా. అది తెలుసు కూడా నువ్వేం చేసావు? దేవుని సన్నిధిలో ఉన్న వస్తువులు పట్టుకొచ్చి ద్రాక్షరసం పోసుకొని తాగుతున్నావు కనుక దేవుని రాజ్యాన్ని తీసేశాడు అన్నాడు. ఇది చరిత్ర. అంత కఠోరమైన శిక్ష లేదు. కానీ ఈరోజు దేవుని మందిరంగా ఉన్న మనం మన బ్రతుకుల్లో దేవుని చిత్తాన్ని చేయకపోతే ఇంచుమించుగా అలాంటి దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఇంకొంచెం అడ్వాన్స్ అయితే దేవుని మందిరానికి సంబంధించిన ఏ వస్తువులు మనం వాడుకోకూడదు. వాడితే భయభక్తులతో దాని కొంత పరిహారాన్ని చెల్లించే పరిస్థితి రావాలి. నువ్వు ఎంత భక్తిభావాన్ని ప్రదర్శిస్తావు అంత ఆశీర్వాదం ఉంటుంది, అంత ఆశీర్వాదం ఉంటుంది. ప్రియారా, నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను. అందుకని దేవుని మందిరమైన మనం ఆ మందిరంలో అర్పించాల్సిన బలులు, దేవునికి చేయాల్సిన సేవ, దేవుని పట్ల కలిగి ఉండాల్సిన భక్తి భావాన్ని కలిగి ఉండాలి. ఈ ఆత్మ సంబంధమైన బలుల్లో మొదటిది ఏంటో తెలుసా? దయచేసి చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనంలో సమూయేలు ప్రవక్త సౌలుతో చెప్పిన మాట యేసయ్య కూడా ఓసారి అలాంటి మాటే చెప్పారు. ఈ మొదటి బలి కోసం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని మీరు ఎవరైనా చదవచ్చు. ఉందా అక్కడ? అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు దహన బళ్ళను అర్పించటం వలన సంతోషించున ఆలోచించుము. బళ్ళు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. దేవునికి స్తోత్రం. మొదటి బలి ఏంటి? మాట వినడం అనేది ఆత్మ సంబంధమైన బలుల్లో మొట్టమొదట శ్రేష్టమైన బలి. దేవునికి స్తోత్రం. ఏం విన్నాం? అందరూ చెప్పండి, ఏం వినడం? మాట వినడం అంటే, మాట వినడం అంటే ఏంటండి? నేను చెప్పే మాట మీకు అందరికి వినపడుతుందా? ఎందుకు వినపడుతుంది? సేటంతే చెవులు ఉంటే. వినడం వేరు, విన్ని లోబడ్డం వేరు. అవునా? మాట వినడం అంటే విన్న మాటను బ్రతుకులో ఆచరించడం. ఎన్ని మాటలు వింటున్నాం? వారం వారం వాక్యం, అది దేవుని మాట వింటున్నాం. విన్నది ఎంత మనకు వంట పడుతుంది? నేను చాలాసార్లు చెప్తాను, ఎంత తిన్నామన్నది కాదు, ఎంత వంట పట్టింది అన్నది ఇంపార్టెంట్. తిన్నది వంట పట్టకపోతే ఏమవుతాం? కొండలు మింగేస్తూ ఉంటాం, బక్కగానే ఉసూరుమని ఉంటాం. ఎంత తిన్నామన్నది కాదు కదా. ఎన్ని బోధలు విన్నాం, ఎందరు పాస్టర్ గారులు వచ్చారు, అబ్బో ఎన్ని మందిరాలకు వెళ్ళాం, గొప్పగా చెప్తాం. ఆ మందిరం, ఈ మందిరం, అక్కడ ఆ పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు. మంచిదే. ఎంత విన్నావు? దేవుని వాక్యం వినబడి నీకు అర్థమైతే ఎంత లోబడ్డావు? అది వినబడితే నువ్వు మంచి బలి అర్పించినట్టే లెక్క. యేసయ్య కూడా చెప్పారు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఓసారి యేసయ్యని ఇంట్లో చేర్చుకున్న మార్తమ్మ ప్రభువు మీద ఇలా అంది, ప్రభువా నీకు చింతలేదా? మా చెల్లి వచ్చిన దగ్గర కూర్చొని కబుర్లు ఆలకిస్తూ ఉంది, నేను కష్టపడిపోయి పని చేస్తున్నాను, మా చెల్లిని రమ్మను, మా అక్కని రమ్మను, నాకు సాయం చేయమను అని అంటే 41వ వచనంలో ప్రభువు చెప్పిన మాట. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం. ద మేరీ సెలెక్టెడ్ ది బెస్ట్. బట్టలు కొనుక్కుంటే ఏ పడితే కొనుక్కుంటామా? మంచిగా కొనుక్కుంటామా? 30 షాపులు ఎత్తికి మంచిదే కొంటాం. కూరగాయలు కొనుక్కుంటే పుచ్చులు కొనుక్కుంటామా? మంచిగా కొనుక్కుంటామా? మంచిదే. ఏదైనా పాడైంది కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. బాబు మీ దగ్గర పాడైపోయి ఉంటే నాకు ఇచ్చాను ఎవరిని అంటారా? అంటారు. ఫ్రీగా ఇచ్చినా కూడా మంచిదే అమ్మంటాం. పాడైపోయింది ఎవరికి కావాలా? అవునా? మరి లోకంలో అన్నిటికంటే ఉత్తమమైనది ఏది? యేసు పాదాల దగ్గర కూర్చోవడం. అదే మరియ చేసింది. ప్రభు అంటారు, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఏం చేస్తుంది? యేసు పాదాల దగ్గర కూర్చొని బోధ వింటుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమైన ఆత్మ సంబంధమైన బలి ఏంటంటే మాట వినడం. ఎన్ని ఎక్కువ సార్లు, ఎంత ఎక్కువ దేవుని మాటలు వినడానికి ప్రభువు పాదాల దగ్గర ఉంటావో అదే మంచి బలి. దేవునికి స్తోత్రం. మీరు చెప్పండి, ప్రభువు పాదాల దగ్గర ఉండాలి, ఆయన మాటలు ఆలకించాలి,
ఆలకించిన మాటలకు లోబడి బ్రతకాలి. అది మంచి బలి. అలా ఎవరైతే చేస్తారో అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ద ఫస్ట్ మోస్ట్ ప్రిషియస్ సాక్రిఫైస్, అత్యంత శ్రేష్టమైన మొదటి బలి మాట వినడం. మాట విన్న వాళ్ళంటే అందరికీ ఇష్టం, అవునా కదా? మాట వింటే అమ్మనాన్నకి ఇష్టం, మాట వింటే గురువులకి ఇష్టం, మాట వింటే పెద్దలకి ఇష్టం, మాట వింటే ఫ్రెండ్స్కి ఇష్టం. మాట వినకపోతే ఏమంటాం? అనవసరం అండి అడిగి చెప్పడం, ఆడు విండ, ఆడు తిప్పలాడు పడతాడు, మనతో చెప్పాడు ఆలకించండి అంతే, సలహాలు ఇవ్వకండి. ఎందుకు వినకపోతే ఎవడు చెప్తాడు? ఎవడు చెప్పడు. దేవుడు కూడా మాట వినలేని పట్టించుకోడు. మాట వినలేని ఏలీ కొడుకు లోపుని పీనహాసులు వదిలేశాడు, వాళ్ళు చచ్చిపోయారు. మాట విన్న బాలుడైన సమూయేలుని దేవుడు దీవించాడు, అతడు ప్రవక్తగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. మొదటి బలి ఏంటండి? అందరూ చెప్పండి. మాట వినడం. ఇక రెండవ బలి ఏంటో చెప్పనా? వింటున్నప్పుడు ఏమవుద్దో చెప్పనండి? మన కళ్ళు పొరలు ఉడతాయి, హృదయంలో ఉండే గర్వం ఊడిపోద్ది, అహంకారం ఊడిపోద్ది, గొప్పోళ్ళం అనే ఫీలింగ్ పోద్ది, మనల్ని మించిన వాళ్ళు లేడు హీరో అనుకునే ఫీలింగ్ పోద్ది. ఇందాక రక్షణ కుమార్ సాక్ష్యం చెప్పింది కదా, ఎంత మంచి వాళ్ళైనా టపక్కని చచ్చిపోతున్నారు. నాని పెళ్లి చేసి ఇంటికి వెళ్తున్నాను నేను, లచ్చిరాజు కాలువ దగ్గరికి వెళ్ళగానే ఫోను, పోలవరం పాస్ గారు చచ్చిపోయారని. ఈ వారంలో 2-3 సార్లు కలిసి మాట్లాడుకున్నాం మేము. గొప్ప సేవ చేసింది దైవజనుడు. టైం అయిపోయింది. ఎంత గొప్పోళ్ళైనా గ్యారంటీ లేదు కదా, లేదు. ఆ మాత్రానికి అహంకారం, డబ్బులు చూసి, వస్తువులు చూసి, మనుషులు చూసి, కార్యక్రమాలు చూసి బడాయి బడాయి బడాయి, అది మంచిది కాదు. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృపానుగ్రహిస్తాడు. దేవుడు ఎవరితో ఉంటాడో అది అలవాటు చేసుకోవాలి. రెండో బలి ఏంటంటే, కీర్తన గ్రంథము 51వ కీర్తనలో దావీదు భక్తుడు పాట పాడాడు. ఆ పాటలో దేవునితో అంటున్నాడు, అయ్యా నువ్వు బలులు కోరువాడవు కాదు. 16వ వచనం, కోరినలా నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ మనసు? విరిగిన మనసు అంటే అర్థం ఏంటి? విరిగిన మనసు అంటే అర్థం ఏంటండి? కాస్త మెత్తగా ఉండే మనసు, పెలుసుదనం లేని మనసు, అహంకారం లేని మనసు. ఆడు చెప్పేది ఏంటి నాకు? ఆ పాస్టర్కి ఏం లేదు. పాస్టరా? నీకోసం ప్రార్థించినోడు, కన్నీరు కాచినోడు, నీ బ్రతుకు బాగావాలని పొట్ట మార్చుకునేవాడు, బ్రతుకుని త్యాగం చేసినాడు పాస్టర్ గారు అనలేవు. ఆ పాస్టర్ ఇంకొంత పాస్టర్ గాడికి ఎవరికి అలా మాట్లాడుతున్నారంటే ఏమొచ్చింది? వాళ్ళకి పొగరు వచ్చిందని అర్థం. పాస్టర్ గారినే కాదు, మాస్టర్ గారిని, నాన్నని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, మనకంటే వయసులో పెద్దోళ్ళని ఎవరినైనా గౌరవించాలండి. నీకు ఎంత గొప్పగా ఎన్ని కలిగి ఉన్నా పెద్దవారిని గౌరవించకపోతే నీకేమొచ్చింది? పొగాలం దాపురించిన వాడికి చెప్పుడు మాటల చెవికి ఎక్కవంట. నాది కాదు, ఎక్కడిది? చెన్నై సూరు రాసినటువంటి మిత్రలాభం మిత్రభేదం అని ఒక అద్భుతమైనటువంటి నీతి కథలు ఉన్నాయి. అందులోది పోయే కాలం వచ్చేవాడు చెప్పుడు మాటలు ఏంటో, ఆడికి మంచి మాటలు నచ్చవు, ఆడు అలాగే చెప్తాడు రా. అలా చెప్పబోతాడు, బొగాడు ఎడతాడు, ఆ డబ్బులు ఎవడిస్తాడు? ఈయనేదో ఇచ్చేసినట్టు అహంకారం. ఆయన పైన ఉన్నాడు, మనం కింద ఉన్నాము, మన మాటలు కొద్దువుగా ఉండాలంటాడు ప్రసంగి. ఎవరు? జ్ఞాని అయిన సొలొమోను. ఉన్నోడా లేనోడా? గట్టిగా చెప్పండి. ప్రసంగి గ్రంథం మొదటి 2-3 అధ్యాయులు ఇంటికెళ్ళి చదువుకుంటే ఆయన ఇల్లు కట్టించుకున్నాడు, తోటలు నాటించుకున్నాడు, ఉద్యానవనాలు నాటించాడు, చెరువులు తవ్వించాడు, బంగారం కూర్చుకున్నాడు, దాసులు అంటూ ఉన్నారు. సొంతగా తన ఇంట్లో పాటలు పాడడానికి మ్యూజిక్ టీం ఉంది ఆయనకి. మనమైతే క్యాసెట్ పెట్టుకుంటాం, ఫోన్ పెట్టుకుంటాం, ఆయన కావాల్సినప్పుడు అలా టీం వచ్చి పాడతారు. సొంత గాయకులు పెట్టుకున్నాడు. 1000 మంది భార్యలు చేసుకున్నాడు. ఎంతమందిని? నానికి ఒక్కదాన్ని చేసుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. ఏమండి? ఎంతమందిని చేస్తున్నాడండి? 1000 మందిని. అంటే ఉన్నోడా లేనోడా? మరి అంత ఉన్నోడు ఏమంటాడంటే దేవుని దగ్గర నీ మాటలు కొద్దిగా ఉండాలిరా నాయన, ఆయన పైన ఉన్నాడు, మనం కింద ఉన్నాం అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. దావీదుకు కూడా అర్థమైంది ఏమని? విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దయచేసి చూడండి, 34వ అధ్యాయంలో ఇంకో మాట చెప్తాడు. ఎందుకు ఇష్టమైన బలి అంటాడు? 18వ వచనం, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. దేవునికి స్తోత్రం.
ఆ పాటి వాడిని అయ్యా, నాకు ఏముందయ్యా, ఎంతుంటే మాత్రం ఎందుకయ్యా నీ దయ లేకపోతే? అవునా? ₹1,00,00,000 ఉన్నా ఆయుష్ లేకపోతే మీరు చెప్పండి. ₹1,00,00,000 ఉన్నాయి ఆయుష్ లేకపోతే, ఊరు నిండా బంధువులు ఉన్నారు, సమయానికి ఒకటి ఆదరించడానికి రాకపోతే, పట్టించుకునే వాళ్ళు లేకపోతే ఎంత దారుణం. మేడలున్నా, మిద్దెలున్నా, కారులున్నా, అంతస్తులున్నా, బంగారం ఉన్నా, దేవుడి కనికరం లేకపోతే మీరు చెప్పాలి. అందుకేం చేయాలి? ప్రభువా, నీవు తప్ప మాకు దిక్కు లేదు నాయనా. యెహోవా సెలవు లేక సుఖంగా భోజనం చేయగలవాడు ఎవడో మీరు చెప్పండి. వండుకున్నది తినాలన్నా కూడా ఎవరి కృప ఉండాలా? దేవుని కృప ఉండాలి. ఆ మాత్రానికి అహంకారం ఎందుకు? కనుక రెండవ బలి ఎప్పుడు వినయముతో, విధేయతతో, విరిగి నలిగినట్టు కొంచెం మెత్తగా, నెమ్మదిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. సిలువలో మన కోసం విరిగిపోయాడు ఆయన, మనం విరిగిపోవాలని నేర్పించడానికి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది, మనము పరిమళ వాసనగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం తన్ను తాను నలగొట్టుకొని బలిగా, అర్పణగా చేసుకున్నాడు. ఈ మాటకు అర్థం ఏంటంటే, నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మసాలాలన్నీ బాగా నూరి మెత్తగా అయిపోతేనే అది ఏ పదార్థంలో వేసామో ఆ పదార్థానికి మంచి వాసన వస్తుంది. అంత మసాలా తినలేమని రా మెటీరియల్ ముడి మసాలా వేసేసాం అనుకోండి, బిర్యానీల్లో తీసి పక్కనెట్టాలి తప్ప తింటారా? బిర్యానీలో లవంగాలు తగిలాయి అనుకోండి, అమ్మో పాడేయకూడదని నవ్వుతారండి. ఏం చేస్తారు? అవన్నీ తీసి అదే మెత్తగా ముద్ద చేసి కలిపిస్తే ఏం చేయాలి? కలిసిపోద్ది. వాసన, రుచి, బలం అన్నీ దాంట్లోనే. కానీ మనం అంత తినలేక రా మెటీరియల్ వేస్తాం. ఎందుకు పని చేయ, కొంచెం సారం దిగుతుంది, మిగతా అన్నీ పక్కకు పోతాయి. విరక్కపోతే, నలక్కపోతే సంపూర్ణమైన ప్రయోజనం ఎలా ఉండదో, చాలామంది ముడి మసాలాలాగే ఉంటారు. ఎలా ఉంటారు? కొంచెం నాంతారు, అప్పుడప్పుడు చిన్న సారం వదులుతుంది, మిగతాదంతా అక్కడే ఉంటుంది. ఉపయోగం ఏంటి? ఏం చేద్దాం మనం? రెండవ బలి విరిగి నలిగిన హృదయాలు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మొదటి బలి ఏం చెప్పాను? మాట వినాలి. ఇక మూడవ బలి ఏంటంటే, ఎప్పుడు విరిగామనుకుంటున్నామో అప్పుడు మన బ్రతుకంతా దేవునికి సేవ చేస్తుంది. హల్లెలూయా. విరక్కపోతే ఏదో కుదిరినప్పుడు చేస్తుంది, విరిగితే మొత్తం అంతా చేస్తుంది. ఇందాక చెప్పాను కదా, మసాలా ఉదాహరణ. అది విరిగితే మొత్తం సేవ, విరక్కపోతే టెంపరీ సేవ, పర్మనెంట్ సేవ కాదు అది. రోమాపత్రిక 12వ అధ్యాయం భక్తుడు పౌలు గారు సంఘానికి నేర్పిస్తూ మాట్లాడుతున్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమైనది, దేవునికి అనుకూలమైనది, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధమైన బలి, దేవునికి అనుకూలమైన బలి. మూడవ బలి ఏంటంటే, ఆత్మ సంబంధం బలుల్లో సజీవ యాగముగా మన శరీరాన్ని సమర్పించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. జయలలిత ముఖ్యమంత్రిగా గెలిస్తే ఒకడేం చేశాడు చెప్పనా? ఆ 4 కోసి ఉండిలు వేసేసాడు, మొక్కుకున్నాడంట. జయలలిత మేడం ముఖ్యమంత్రి అయితే, నేను దేవుడికి నా 4 బలిస్తానని మొక్కుకొని 4 కోసి ఉండిలు వేసేసాడు. అది చూసేవాళ్ళు వెంటనే ఆయన పట్టుకొని ఆ ఉండి ఓపెన్ చేసి 4 పట్టుకెళ్ళి మళ్ళీ కుట్టించారు. మనం విజయ్ గెలిస్తే తమిళనాడులో అలాగే ఇంకోటి 4 కోసేసుకున్నాడు. వాళ్ళు 4 చెవులు కోసుకోవడం ఇష్టం అనుకుంటాను నేను. ఏం బలి అర్పిస్తున్నారు మీరు చెప్పండి? ఏం బలి అర్పిస్తున్నారండి? 4 చెవులు. ఎంత సమర్పణ కావాలండి. దేవుని స్తోత్రం చెప్పండి. మనం పూర్వం మొక్కునే వాళ్ళం కదా, నిలువు దోపుడు ఇస్తామని, మోకాళ్ళ మీద మెట్లు ఎక్కి వస్తామని, మెట్లన్నీ కడుగుతామని, తలనీలాలు ఇస్తామని, ఇంటి అందరూ నిలువు దోపుడు ఇస్తామని నేను విమర్శించలేదు సుమా. మన భక్తిని ఎలా వ్యక్తపరుచుకునేవాళ్ళం. కొంతమంది మొక్కుకుంటారు 7 ఊర్లు, 8 ఊర్లు, 9 ఊర్లు జోగుదండ వస్తామని. జోగుదండం అంటే ఏంటి? కాలు చెప్పులు లేకుండా ఎంత గొప్పోడైనా, ఎంత డబ్బున్నోడైనా జోలు పట్టుకొని, అమ్మా నేను ఫలానా పుణ్యక్షేత్రానికి వెళ్తున్నానంటే అవతల బాగున్న వాళ్ళు ఉంటారు, ఎర్రిగా చూసినోడు ఉంటారు, ఏదో చూసి ₹10 పావులు వేసినోడు ఉంటాడు. ఆ 7 ఊర్లు తిరిగి ఏ వస్తే జాగ్రత్త మూట కట్టి, ముడుపు కట్టి దేవుడికి ఇస్తారు. ఒక భక్తి విధానం. దీని అంతటికి మాడిఫై చేసేసి
మార్చి యేసయ్య ఏమన్నాడు తెలుసా పౌలు గారి ద్వారా, రే బాబు ఇవన్నీ అప్పుడప్పుడు చేయడం కాదురా, మీరు ఎప్పుడు మీ శరీరం మొత్తం బలిపీఠం మీద పెట్టండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఎక్కడ పెట్టాలా? ఎక్కడ పెట్టాలా? గట్టిగా చెప్పండి. అంటే అర్థం ఏంటి? ఈ శరీరం మొత్తం దేవునిది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చేతులు ఎవరి? ఈ కాళ్ళు ఎవరి? నోరెవరిది? కళ్ళు ఎవరి? అన్నీ నీయే నాయన. పాట పాడతాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. చాలు చాలు, పాడడానికి టైం లేదు మనకి. ఏమన్నా పాట పాడతాం? ఇదిగో దేవా నా జీవితం. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? పాదం మొదలుకొని మస్తకం అంటే నెత్తి దాకా, నడినెత్తి మొదలుకొని అరిపాదాల దాకా మొత్తం నీదే. చప్పట్ల కొట్టలో మీరు చెప్పండి. మొత్తం నీదంటే చేతులు ఎవరి? చప్పట్లు కొట్టాలి వద్దా? నోరెవరిది? పాడాలా వద్దా? నడుము ఎవరిది? నిలబడాలా వద్దా? ఏం చేయడు. అలాగా నామశుద్ధలా కూర్చొని ఇదిగో దేవు. ఒరే పాట పాడే అబద్ధమైనోడా, మొత్తం అర్పించు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. నాకు అప్పుడప్పుడు ఇవన్నీ చూస్తే జోక్ అనిపిస్తూ ఉంటుంది. బాబు మొత్తం అంతా నీదే. ఏది? ఇల్లు నీది నాయనా. ఇంట్లో ఎక్కడ దేవుడు చోటు ఉండదు. ఎక్కడ ఉండదు? ఎక్కడో చోటు. ఆ బైబిల్ పెట్టడానికి ఒక గూడు ఉండదు. వచ్చిన చిక్కు. ఏ పుస్తకాల్లోనో పెడతారు, దాన్ని పట్టుకెళ్ళి ఏ టీవీ మీదో పెడతారు. అంతంత కబోర్డులు కట్టించుకున్నావు లక్షలు పెట్టి. బైబిల్ పెట్టుకోవడం ఒక కబోర్డు ఉంచలేవా? ఉండదు. అక్కర్లాపైన మూలలో బలు పెడతావు కదా ఎలగడానికి, దెయ్యం వచ్చి కూర్చోమని. అన్నిటికీ చోటు ఉంటుంది. దేవుని వాక్యం పెట్టుకునే చోటేది? అన్నిటికీ చోటు ఉంది. నువ్వు నీ భర్త నీ పిల్లలు కలిసి మోకరించే చోటేది ఇంట్లో? అంతా దేవుడిదేనండి అయ్యా. ఎవరిదే? అంతా దేవుడిదేనా? అదేంటి నాకు అర్థం కాదు. నా చేతులు దేవునివి, నా పాదాల దేవునివి, నా తల దేవునిది, నా కళ్ళు దేవుని అంటే వీటితో వాడాలా? దేవుడికి వాడద్దు వద్దా? చేయాలా వద్దా? వాడాలా. సంవత్సరం మొత్తం మీద ఎన్నిసార్లు దేవుని కోసం వాడుతున్నావు ఈ శరీరాన్ని, ఈ పాదాలని, ఈ చేతుల్ని, ఈ కళ్ళుని, ఈ కాళ్ళని? దేవునికి వాడేదేది? ఇప్పుడు ఏమి లేదు మన దగ్గర. సజీవయాగమైన బలి లేదు. వాడితే ఏమవుద్దో చెప్పనా? అబ్రహాం ఇస్సాకును బలిపీఠం మీద పెట్టేస్తే దేవుడు ఏం చేశాడు? తీసుకున్నాడు, ఇచ్చేసాడా? తీసుకున్నాడు, ఇచ్చేసాడా? ఇచ్చేసి ఇస్సాకుని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అబ్రహామా నీ తర్వాత నీ కొడుకుని నేను ఆశీర్వదిస్తాను. ఏదైనా బలిపీఠం మీద పెడితే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు వేసే చేతుల్లో పెడితే ఏం చేశాడు? 3 ఇంటికి పంపే 2 ఇరిచి పంచాన్నాడా? ఏమన్నాడు? 5 విరిచి పంచితే ఎంతమంది తిన్నారు? 5,000 మంది పురుషులు. మరి స్త్రీలు పిల్లలు లెక్కలేరు. ఇంకా ఎన్ని మిగిలాయి? 12 గంపలు. సరదాగా శిష్యులు పట్టుకుపోయారు అంటాను, కానీ ఆ 12 గంపలు ఇచ్చినోడికి ఇచ్చేసి ఉంటారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే ఎన్ని మిగులుతాయి మనకి? పేరుతో పాటు 12 గంపలు. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు సజీవంగా ఏమి ఇచ్చావు దేవునికి? పాట పాడతా. సజీవయాగముగా మన శరీరము సమర్పించి. అబద్ధం. ఎంత అబద్ధాన్ని గట్టిగా పాడేస్తామో చెప్పలేము. సజీవయాగముగా మన శరీరాన్ని సమర్పించి యేసుని వెంబడించా విశ్వాసము నీచితివి. టీవీ దగ్గర అయితే కాళ్ళు చాపుకొని కూర్చుంటారు. గుడికి రాగానే కుర్చీ కావాలా? అర్థమవుతుందా? కింద కూర్చోగలిగిన వాళ్ళు కూడా కుర్చీలోనే కూర్చుంటారు గుళ్ళోకి వస్తే. మీ సంగతి చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నాను. ఎందుకంటే గుళ్ళో కింద కూర్చోడు సిగ్గు అనుకుంటున్నారు. మోకాళ్ళు వంగలేదు, నడుము వంగలేదు, నువ్వు కుర్చీలో కూర్చో. దేవుడికి తెలుసు. ఈ శరీరం పనిచేస్తున్నంత కాలం దేవుని దగ్గర ఎలా ఉండాలా? గట్టిగా చెప్పండి. అది సజీవయాగం. వంగినంతకాలం మోకాళ్ళ మీదే ప్రార్థించాలా. నిన్న పాప నాకు కనబడింది. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళింది. ఇంకో సంవత్సరం ఉంది. ప్రాక్టికల్ ట్రైనింగ్కి నాగాలాండ్ ఏసరయ్య గారు ఉంది. ఓకే, మంచిది. ఎలా ఉందంటే 3 రోజులు 7 రోజులు మంచినీళ్ళు లేకుండా ఉపవాసం పెడుతున్నారంట. అక్కడ ఏం చేస్తున్నారు? మంచినీళ్ళు కూడా తాగనివ్వట్లేదంట. 3 రోజులు 7 రోజులు ఉపవాసాలు, కఠోర ఉపవాసం. చెయ్యొచ్చా? చెయ్యి. ఆరోగ్యం ఉంది కనుక నీ ఆరోగ్యం సహకరించే వరకు ఖచ్చితంగా ఉపవాసం చెయ్యి. నీ ఆరోగ్యం సహకరించదు కదా,
దేవుడికి మొక్కుకొని దండం పెట్టుకొని బాబు నేను ఉండలేకపోతున్నాను, కాస్త నీళ్ళు తాగేస్తాను అయ్యా, కూర్చొని మజ్జిగ తాగేస్తాను అనుకొని అప్పుడు కూడా పొట్టముడి వేసుకొని ప్రార్థన చేయి. వంగినంతకాలం ఏం చేయాలి? దాన్ని గట్టిగా చెప్పండి, వంచాలా. ఉంచే కొద్ది అది మంచిది అయిపోద్ది. దేవుని స్తోత్రం కలిగినాక. వంచకపోతే ఏమైపోద్ది? గట్టిగా చెప్పండి. గుండుపోటు వచ్చి ఒక స్టెంట్ వేసుకున్న వాళ్ళు ఒక అంతస్తు మెట్లు ఎక్కట్లేదు. 11 ఏళ్ళు అయిపోయింది, 4 స్టెంట్లు 5 అంతస్తులు ఆకుండా ఎక్కేస్తాను నేను. దేవుని స్తోత్రం కలిగినాక టక 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 లిఫ్ట్ కంటే ముందు ఎక్కేస్తాను. ఎందుకంటే నా గుండెని నేను కంట్రోల్లో పెట్టాను. నాకు స్టెంట్లు ఉన్నాయి, నేను కదలను, నేను మెదలను, కూర్చోకే గుండె ఆగిపోగలవు. ఏం చేయాలా? పని చేయి, పరిగెత్తు. పరిగెడతా ఉంటే దేవుడు నూతన బలాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. దేవునికి ఏం అర్పిస్తావో. హల్లెలూయా. 2024లో జంగారెడ్డిగూడ సభలకు వెళ్తూ భీమడోలు స్టేషన్లో రైలు దిగాను. అడుగేస్తా ఉంటే కాలు పడలా, నా మోకాలు స్ట్రకప్ అయిపోయింది. అతి కష్టం మీద ప్లాట్ఫామ్ నుంచి యువతల నుంచి అవతల కాడ నలిగిపోయాను. పిల్లలు కారు తెచ్చారు, వెళ్ళాను. 3 రోజులు 6 చోట్ల వాక్యం చెప్పాను. ఎలాగొచ్చాను ఇంటికి, నా వల్ల కావట్లేదు. వాష్రూమ్ కూడా వెళ్ళలేకపోతున్నాను, మంచం మీద కూర్చోలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను. దారుణం అయిపోయింది ఎడం మోకాలు. స్టీవ్ బలవంతంగా 3 డాక్టర్లు చూపించారు. 3 ఒకటే మాట చెప్పారు, దేవుడి దయవల్ల కాలు పాడైపోయింది బాబు, ఆపరేషన్ చేయించుకో మోకాలకి. ఇంక పని చేయదు, అరిగిపోయింది కాలు, మోకాలకి ఆపరేషన్ చేయించుకో. ఎంత అవుద్ది? ఒకడే 3 లక్షలు అన్నాడు, ఒకడు 5 లక్షలు అన్నాడు. పోనీ బాగవుద్దా అంటే గ్యారెంటీ లేదన్నాడు. ఏం చేయాలి? నేను 3 రోజులు ఉపవాసం ఉన్నాను. ప్రభువా, నేను పరిచర్య చేయండి, నీకు ఇష్టమైతే బాగు చేయి. పరిచర్య చేయకుండా ఇంట్లో కూర్చోని నా వల్ల కాదు. పరిచర్యకు పని చేయని శరీరం వద్దు. నువ్వు బాగు చేస్తే ఆరోగ్యం లేదా నీ సందికి పిలుచుకో, పని అయిపోయింది, నేను వచ్చేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు మీరు గమనించారు, 2 నెలలు కూర్చొని వాక్యం చెప్పేవాడిని అక్కడక్కడ. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాను? నిలబడుతున్నాను, నడిచేస్తున్నాను, పరిగెడుతున్నాను. ఏమైంది? ఒక్క మాత్ర లేకుండా మోకాలు సెట్ అయిపోయింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ మోకాలు దేవుని సందికి అప్పగిస్తే ప్రసాద్ కూడా చూశాడు. అయ్యారండి తప్పదండి అన్నాడు ప్రసాద్ కూడా. ఎందుకు? వాళ్ళు డాక్టర్లు కదా, వాళ్ళు చెప్పింది మనం వినాలా. కానీ అందరు డాక్టర్ల కంటే గొప్ప డాక్టర్ అన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవునికి అర్పిస్తే సుకుమారంగా పూజించామనుకోండి, కాలు రక్షణ కుమార్ కాలు నిప్పెడుతుంది పెట్టని కాలునంత కాలు నిప్పెడుతుంది. దేవా నువ్వు ముట్టన్నావా, నొప్పి బ్యాగ్ సర్దుకొని పారిపోద్ది. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుడు. పూజిస్తే పూజించడమే. సజీవయాగంగా బలిపీఠం మీద పెట్టేసాం అనుకోండి, దేవుని స్తోత్రం. అంటే ఒక్క శరీరాన్ని మాత్రమే పనికిరాని దేవునికి ఇవ్వాలా. ఇంట్లో పనికిరాని దేవునికి ఇచ్చేయకూడదు. వచ్చిన చిక్కు. అయ్యారు మా ఇంట్లో రేడియో పాడైపోయింది, పట్టుకెళ్ళి వాడుకోండి. అయ్యారు మా ఇంట్లో సైకిల్ పని చేయలేదు, పట్టుకెళ్ళి వాడుకోండి. అంటే పని చేయకపోతే అయ్యారు మా అబ్బాయి 10th ఫెయిల్ అయిపోయి ఎందుకు పనికిరాలేదు, వెనకాల సేవ తీసుకోండి. పనికిరాను సేవకి ఇస్తావా? ఎవరిని ఇవ్వాలా? అయ్యా ఇంజనీరింగ్ చదివించాను, ఉద్యోగం వచ్చింది, అయినా సేవకి ఇస్తాను తీసుకోమని అంటే అది బాగుంటుంది. ఇప్పుడు ఊరి మీద తిరుగుతాడు, ఎందుకు పనికి రాకుండా సేవ తీసుకుపోమంటున్నాడు. అంటే సేవలోకి వచ్చి పనికిరాలని అర్థమా? దేవుని స్తోత్రం చెప్పండి. ఇవన్నీ నాకు నా బోధకు అర్థమైనవి, నా బ్రతుకులో జరిగినాయి. ఒకడు అన్నాడు, అయ్యారు సైకిల్ అలా మూల పడిపోయిందండి, పట్టుకెళ్ళి వాడుకోండి అన్నాడు. మూల పడిపోయిన సైకిల్ పట్టుకెళ్ళి వాడుకోవాలంట. నేను చాలామంది సేవకులు సైకిళ్ళు ఇచ్చాను. తినకో దాచుకున్న డబ్బులతో కొని 2,000 రూపాయల నుంచి 7,000 రూపాయలు ఖరీదయ్యే వరకు సైకిల్ కొని ఇచ్చాను. ఎవరికి చెప్పను, నాన్న వాడుకోరా మంచి సైకిల్. బళ్ళు ఇచ్చాం, సైకిల్ ఇచ్చాం. పనికొచ్చి ఇవ్వాలా, పనికి రాకుండా ఉన్నాయి కాదు. కానీ ఏదేవచ్చు పనికి రాకుండా ఉన్నది? బ్రతుకు మాత్రం దేవుడికి ఇవ్వచ్చు. దేవుని స్తోత్రం కలిగిన కాక. బ్రతుకొక్కటే పనికిరానిది ఇవ్వాలా, జీవితంలో పనికొచ్చి అన్నిటికంటే మంచి దేవునికి ఇవ్వాలి, శ్రేష్టమైన దేవునికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక. సజీవ యాగం 3వ బలి. మొదటి బలి ఏంటి? మాట వినడం. 2వ బలి ఏంటి? విరిగి నిలిన హృదయం. 3వ బలి ఏంటి? సజీవ యాగంగా శరీరాలను దేవునికి. ఈ చేతులతో పని చేయాలని మందిరం తోడాలా, బూజులు దులపాలా, కడగాల, దైవజనులు పరిచర్య చేయాలా, ఏమండి తోటి విశ్వాసులు సేవ చేయాలా. ఈ శరీరం దేవుని సేవకు వాడాలా. అందరి దగ్గర చేస్తే దేవుని స్తోత్రం చెప్పండి. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గెలవగానే ఏం చేశాడు తెలుసా? ఎక్కడో గుడిమెట్లు కడిగాడు. తెలుసా మీకు? అలాంటివి తెలియదు మీకు. దేవుని పని చేయండి. మన ముందున్న నాయకులు చూడండి, వాళ్ళు కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు. మనం చేయాలి. ఏమీ లేని దేవుని కోసం వాళ్ళు చేస్తే అన్నీ ఉన్న దేవుని కోసం చేయాలా వద్దా? ముందొచ్చి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయాలా, పాడాలా, దేవుని సేవ కోసం రావాలా. ఆఖరి మాట చెప్పేస్తాను.
నాలుగవ బలి. దేవునికి స్తోత్రం. దేవుని సేవలో పాలిభాగస్తులు కావాలి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 18వ వచనంలో చెప్తున్నాడు, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫ్రదీతు వల్ల పుచ్చుకొని ఏమయో తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. యాగం అంటే మళ్ళీ ఇక్కడ బలే. రోమా జైల్లో ఉన్నాడు పౌలు గారు. ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు అక్కడి నుంచి, నేను జైల్లో ఉన్నా కూడా మీ దగ్గర సేవ చేసినప్పుడు ఎలా మీరు నన్ను ప్రేమించారో అలాగే నన్ను చూడ్డానికి వచ్చినప్పుడల్లా ఎఫ్రదీతుతో నాకు అవసరమైన వస్తువులన్నీ మీరు పంపిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. ఎంత గొప్ప సంగతి అండి. నాకు అవసరమైన వస్తువులు మీరు ఎఫ్రదీతుతో పంపిస్తున్నారు. అవి నాకు చాలా ఎక్కువ, నాకు లేక చెప్పలేదు. మీరు పంపించిన వస్తువులు నాకు చాలా ఉపయోగపడ్డాయి. అవి దేవునికి ప్రీతికరమైన, ఇష్టమైన, ప్రీతికరమైన మాటకు అర్థం ఏంటి? ఇష్టము, ప్రీతికరమైన, ఇంకా చాలా ఇష్టమైన యాగము. దేవుని సేవలో కష్టపడేవారిని, ప్రయాసపడేవారిని, దైవజనులను, సువార్థికులను, ఆయా స్థలాల్లో పనిచేసేవారిని ఏం చేయాలి? మనం మనసులో పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలిగినగా. అమ్మని అడగండి. తర్వాత మా ఇంట్లో ప్రతి నెలా కొందరు సేవకులు వస్తూ ఉంటారు. ఏదో టైంలో పలకరిస్తారు వాళ్ళు మమ్మల్ని. వాళ్ళ కోసం నెల అయ్యేసరికి వాళ్ళకి ఏమేమి ఇవ్వాలో దగ్గర పెట్టుకొని ఉంచుకుంటాం. టైం అయ్యాక ఈయన రాలేదా? ఆ సిస్టర్ అడుగుతాను, ఆ సిస్టర్ వచ్చింది, వచ్చిందండి, మొన్న వచ్చింది, పలానా పాస్టర్ గారు వచ్చారండి, ఏమన్నా చూసి పంపించానండి. వాళ్ళు రాకపోతే బెంగేసిపోద్ది మాకు. ఒక నెల రాకపోతే నేను కూడా సేవకునే కదా, నేను ఎవరో ఒకరి మీద ఆధారపడ్డాను కదా దేవుని పేరట. కానీ నేను కూడా మరి కొంతమందికి వాళ్ళకి ఏం అవసరం ఉందో, ఏది కావాలో, మన దగ్గరికి వచ్చారంటే చిన్న ఆశతో వస్తారు, అన్ని దగ్గరికి వెళ్తున్నామని. ఆ వచ్చినప్పుడు వాళ్ళు నిరాశపడి వెళ్ళకూడదు. పాస్టర్ అమ్మ చెప్తానమ్మా, నేనున్నా లేకపోయినా ప్రభువు పేరట మన ఇంటికి వచ్చి మనం ప్రేమించే దైవజనులు ఎవరిని వాటి చేతితో పంపొద్దు. నేనేదో భక్తి చేస్తాను అనుకోకండి, దేవునికి బలి చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలిగిన మనోహరమైన యాగం, ప్రీతికరమైన యాగం. ప్రతి విశ్వాసి అలవాటు చేసుకోవాలి. ఇది ఏం చేసుకోవాలా? అలవాటు చేసుకోవాలి. విశేషంగా సేవలో ఖర్చు పెట్టే ధనమే నువ్వు దాచుకునే ధనం. దేవుని స్తోత్రం. మన కథలో కార్యక్రమాలు చేస్తే విపరీతమైన ఖర్చులు ఉంటాయి. ఖర్చులు లేని పనులు ఏముంటాయి చెప్పండి? ఆ ఖర్చుల్లో ప్రయోజనకరమైనవన్నీ, ప్రయోజనం లేనివన్నీ ఆలోచించండి. ఆ కాసేపు సంతోషం కోసం కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడతాం. దీవించేటువంటి దైవజనుల దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తాం? అక్కడ మనం మారాల. దేవుని సేవలో దైవజనులకు, పరిచర్య చేసేవారికి, కష్టపడేవారికి, ప్రయాసపడేవారికి మనం సహకరించి చేయగలిగితే. నేను ఈ ప్రాంతాలకు వచ్చిన కొత్తలో, ఉప్పరాపల్లి సేవ ప్రారంభించిన కొత్తలో పాడేరులో ఉన్న పౌలు గారు, హుక్కుంపేటలో ఉన్న పౌలు గారు దైవజనులు ప్రతి నెల 5వ తారీఖులోపు ఒక మనీ ఆర్డర్ వచ్చేది నాకు, 500 రూపాయలు. ఆ మనీ ఆర్డర్ చేస్తూ కింద రాసేవాడు, తమ్ముడు నీకు డబ్బులు లేవని కాదు, నేను ఇచ్చే ఈ చిన్న కానుక నిన్ను దీవించాలని నీకు పంపిస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొద్ది రోజులు నేను అలా తీసుకున్నాను. ప్రభు నన్ను దీవించడం మొదలుపెట్టాక అన్నకి చెప్పాను, అన్నయ్య ప్రేమతో మీరు పంపించే కానుక ఆపి ఇంకెవరికైనా ఇవ్వండి. ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఒకప్పుడు తీసుకున్నాను కనుక ఇప్పుడు నేను మరి కొంతమందికి ఇవ్వాలి. నేను వ్యక్తిగతంగా ఇస్తానే ఉంటాను, మీతో కూడా ఒక సంవత్సరం గతకాలం 2025-24 ఒక సంవత్సర కాలం మనం 12 మంది సేవకులకు సహకరించాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇది భలే. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇది భలే. కొంతమంది పిల్లలు అడిగారు, అయ్యా మళ్ళా మనం చేద్దామని. కొంచెం గ్యాప్ తీసుకొని పనులు చేస్తున్నాం కదా, చేద్దాం. కష్టమైన, నష్టమైన, మన ఆహారంలో భాగం, మన వస్త్రంలో భాగం, మన డబ్బుల్లో భాగం, మన కుటుంబంలో స్థానం ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలా. దేవుని పేరట పనిచేస్తున్న దైవజనులకు ఇవ్వాలా. అది మనోహరమైనటువంటి, ప్రీతికరమైనటువంటి, అది కొంచెం కష్టమే. కొంచెం ఎంత కష్టమో తెలుసా? మన కుటుంబంలో మనకున్న బాధల మధ్య దీని వల్ల ఇవ్వాలంటే కష్టమే. కానీ ఇష్టపడి ఆ కష్టాన్ని చేస్తే అసలు కష్టాలు లేకుండా పోతాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులారా,
ఆత్మ సంబంధమైన బలుల్లో 4వది ఇష్టపూర్వకంగా స్వేచ్ఛాపూర్వకంగా సేవలో ఇవ్వడం. మొదటిదేమో మాట వినడం, రెండవది విరిగి నిన్న హృదయం కలిగి అహంకారం లేకుండా బ్రతకడం, మూడవది సజీవయాగంగా నీ శరీరంతో దేవుని సేవ చేయడం, 4వది నీ బలము, నీ ధనము, నీ కుటుంబము దేవునికి భాగముగా చేయబడ్డం. దేవునికి స్తోత్రం. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తున్నాం, దేవుని చిత్తాన్ని చేస్తున్నాం. ఇప్పుడు దేవుడు ఎక్కడుంటాడు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడుంటాడండి? మన దగ్గరే ఉంటాడు, మన దగ్గరే ఉంటాడు. ఎంత మంచోడో దేవుడు. నేను చదువుకునేటప్పుడు మా ఇంటి దగ్గర వేప చెట్టు మీద కాకి గూడు కట్టింది. ఒకరోజు కాకి గూట్లోంచి పిల్లల కింద పడేసింది. చూస్తే అది కాకి పిల్ల కాదు, కోకిల పిల్ల. కోకిల గూడు కట్టుకోవడం బద్ధకం. పోతా పోతా కాకి గూట్లో గుడ్లెట్టేస్తూ ఉంటుంది. అది ఆ కాకి ఏమో గుర్తుపట్ల గుడ్డలు పిల్లలు చేసేస్తుంది. ఈ పిల్లలకి ఎంట్రుకలు వచ్చి చిన్న చిన్నగా అరవడం మొదలెట్టగానే ఇది నా పిల్ల కాదని గుర్తుపట్టి తోసేస్తుంది కిందకి. అలా తోసేసిన పిల్ల నాకు దొరికింది. నేను జాగ్రత్తగా దానికి చిన్న చిన్న అన్నం పెట్టి నీళ్లు బట్టి అలా కొద్ది రోజులు జాగ్రత్తగా పెంచాను నేను. దానికి రెక్కలు వచ్చాయి, ఎగరడం మొదలెట్టింది, ఎగిరిపోయింది. ఎగిరిపోతే ఏం చేసేది తెలుసా? ప్రతిరోజు సాయంకాలం టైంకి వచ్చేది, అక్కడికి వచ్చి చెట్టు మీదకి వచ్చి కూసేది. నేను కూస్తే కిందకు వచ్చి నా చేతి మీద వాలేది దాని గింజలు పెడితే. నేను ఇంటర్మీడియట్కి ఎలమంచిలు చదవడానికి వెళ్ళిపోయే వరకు అది అలా వస్తానే ఉంది. సెలవులకు వచ్చినా కూడా ఆ చెట్ల కింద నడుస్తూ ఉంటే నా స్వరం వింటే అది చెట్టు మీదకి వచ్చి కూస్తూ ఉండేది. ఇది నాకు అనుభవం. ఆఫ్టర్ ఆల్ ఒక నోరు లేని పక్షిని నేను కొంచెం చేరదీస్తే అది నన్ను గుర్తుపెట్టింది, నా దగ్గరికి వచ్చేది. మరి అందరినీ సృష్టించిన దేవదేవుని ప్రేమించి ఆయన కొంచెం చోటిస్తే నీ దగ్గర ఉంటాడా పోతాడా? దేవుని స్తోత్రం చెప్పండి. మరి లేడంటే అర్థం ఏంటి? చోటు లేదని. అన్నిటికీ చోటు ఉంది, కానీ ఆయన ఏమన్నా నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, మనుషు కుమారుడు తలవాల్చుకుంటేకైనా స్థలము లేదు. ఉందా లేదా? ఈ మధ్యాహ్నం ఆరాధన సమయంలో ఆత్మ సంబంధమైన మందిరం నువ్వు, పరిశుద్ధ యాజకుడు నువ్వు, సజీవమైన రాయి నువ్వు. ఆత్మ సంబంధమైన బలి అర్పించకపోతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రాయి అర్థం ఏంటి? చాలామంది పూర్వం నగలుండి శంపసగరాలు తెలుసా? పేరు అసలు విన్నారా? ఎక్కడ పెడతారు శంపసగరాలు? ఇక్కడ ఇలా చెవి మీద నుంచి జుత్తి కడతారు. ఎత్తు గొలుసులు చెంపసగరాలు అంటారు. పాపిడి సేరు అది ఎక్కడ పెడతారు? పాపిడి సేరు మీకు కూడా తెలుసా? పాపిడిలో పెడతారు. నాగరం అది ఎక్కడ పెడతారు? నగరంలో పెడతారు. నాగరం, చామంతి పువ్వు, జడకుచ్చులు అన్నీ ఉన్నాయండి. ఇంత జుట్టు ఉందండి. ఎంత జుట్టు ఉంది? జాండ జుట్టు ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడ పెడతావు? చూసుకొని ఆడటం తప్ప ఏం లేదు. జుట్టు ఎక్స్టెన్షన్కి వెళ్ళాలా. పెద్ద పెద్ద సిటీలో షాపులు వచ్చాయి. ఇప్పుడు పూర్వం సగరాలు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఎక్స్టెన్షన్ అంటున్నారు. ఇంత జుట్టు పెట్టుకొని వెళ్తే 25,000 తీసుకొని ఒక 3 నెలలు ఉండడానికి వీలుగా ఇంత జుట్టు పెడతారు. ఎంత జుట్టు? 12 అంగుళాల, 18 అంగుళాల, 24 అంగుళాల, నీ ఇష్టం. అడుగు నుంచి 2 అడుగుల దాకా ఎంత పొడుగైనా ఎంత లావైనా జుట్టు పెడతారు. ఆ జుట్టు నీ జుట్టు కనెక్ట్ చేస్తారు. అలా కనెక్ట్ చేయడానికి 8 నుంచి 24,000 తీసుకుంటారు. మీకు సీక్రెట్ చెప్తున్నాను, ఒరిజినల్ జుట్టులాగే ఉంటుంది. బాగుంది ఎవడు పట్టుకొని లాగితే ఏమవుద్ది? ఒరిజినల్లే. దేవుని స్తోత్రంగా ఉన్నాయి కాక, హల్లెలూయా. ఏం చేద్దాం? ఎన్ని ఆభరణాలు నా జుట్టు లేకపోతే అలా ఉపయోగం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి? దేవుని సన్నిధిలో ఎన్ని ఆర్భాటాలు చేసినా, ఆడంబరాలు చేసినా దేవునితో సహవాసం లేకపోతే ప్రయోజనం లేదు. మనుషుల్ని మెప్పించవచ్చు. అమ్మ బాబోయే సూపర్ అండి, డూపర్ అండి, అదండి ఇదండి, ఏది చెప్పినా దేవునితో బంధం లేకపోతే ఉపయోగం లేదు. ఆరాధన సమయంలో ఆత్మ సంబంధమైన బలులు అర్పిద్దాం. లెక్కేసుకుందాం. నేను ఏ బలి అర్పిస్తున్నాను? దేవునికి ఇష్టంగా ఉన్నానా? దేవుని చిత్తాన్ని చేస్తున్నానా? దేవుని నామాన్ని మహిమపరుస్తున్నానా? అలా మహిమపరిస్తే ఇక్కడ హ్యాపీగానే ఉంటాం. ఏ గడిలోనైనా ఈ లోకాన్ని వదిలేయాల్సి వస్తే చెప్పండి. ఎందుకు ఇక్కడ తెలిసినోడే అక్కడ కూడా ఉంటాడు కదా. దేవుని స్తోత్రం. ఇక్కడ తెలిసినోడే అక్కడ కూడా ఉంటాడు. ఇక్కడ ఆయన తెలియలేదనుకో, అక్కడికి వెళ్ళాక నువ్వు ఎవడో నాకు
తెలియజేయడు. అది ప్రమాదం. నువ్వు నాకు తెలుసు, ఇదిగో ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే. ఎవరు? జక్కయ్య. నతనయేలును చూసి ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని ఏ కపటము లేదు అన్నాడా లేదా? వాళ్ళు తెలుసు దేవునికి. నువ్వు తెలుసా? నేను మా సంఘంలో నేనే ఫస్ట్ అండి. అవునా? నువ్వు అనుకుంటున్నావు ఫస్ట్ అని ఆయన అనాలా? మీ పాస్టర్ గారు అంటారు, ఎందుకంటే నువ్వు 100-50 ఇస్తావు కాబట్టి పాస్టర్ గారు అమ్మో రక్షణ కుమార్ సూపర్ అంటాను నేను, ఎందుకంటే 50 పోద్దని నా భయం నాది. పాస్టర్ గారు చెప్పినంత మాత్రాన్ని చాలా ఎవరు చెప్పాలా? ఆయన చెప్పాలి. ఆయన చెప్తే ఫస్టే మనం. ఆయన చెప్తే ఉత్తమమైనదే, ఆయన చెప్తే సజీవ యాగమే, ఆయన చెప్తే మనోహరమైన యాగమే, ప్రీతికరమైన యాగమే, ఆయన చెప్తే ఇష్టమైన బలే. ఆశపడదాం ప్రభువా, నీకిష్టముగా బ్రతకడం మాకు నేర్పు. శ్రేష్టమైన బలిగా మమ్మల్ని మార్చు, అర్పణగా మార్చు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచి కళ్ళు మూసుకోనండి. వీలైన వారు మోకరించండి. ప్రార్థన చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోదాం. ప్రేమగల దేవుని పాదాల చెంత నెమ్మదిగా 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 అడుగుదాం. ప్రభువా మమ్మల్ని కనికరించండి నాయన, మమ్మల్ని కనికరించండి, 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 కనికరించండి నాయన. ప్రార్థన చేసుకోండి. త్వరగా నీ పాదాల చెంత నిలిచి ఉన్నాం ప్రభువా. బలియాగముగా మమ్మల్ని చేస్తావు, మా కోసం బలి అర్పించావు, నీ శరీరాన్ని అర్పణ చేశావు, ప్రాణాన్ని పెట్టేశావు. మేము నీకు బలిగా ఉండాలని కోరుకుంటున్నావు. అలాగను బ్రతకడం నేర్పించు నాయన. అడుగుదాం. నోరు తెరిచి ప్రార్థన చేసుకుంటే ఎవరు మౌనంగా ఉండొద్దు. ఒక్క నిమిషం ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధుడైన తండ్రి స్తోత్రాలు. మీ సన్నిధిలో చేరిన మేము నీకు ఇష్టముగా నమ్మకంగా నీవు కోరినటువంటి బలియాగముగా మా జీవితాన్ని ఉండడానికి సహాయం చేయండి. మమ్మల్ని అంగీకరించండి ప్రభువా. మమ్మల్ని చూసినప్పుడు నువ్వు ముచ్చటపడేలాంటి భక్తి జీవితం, ఆత్మీయ జీవితం, ఆత్మ సంబంధం మందిరముగా బలిగా మమ్మల్ని చేయండి. నీ మాటల చేత హెచ్చరించబడి దిద్దుబాటు చేయబడి బ్రతకడానికి కృప చూపు, ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.